ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ దావోస్ పర్యటన చూసి వైసీపీ నేతలకు భయం పట్టుకుందని శాప్ చైర్మన్ రవినాయుడు విమర్శలు గుప్పించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడినటువంటి ఆయన అభివృద్ధిని ఓర్వలేక ఫేక్ వీడియోలతో వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. -డిగ్రీల చలిలోనూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి శ్రమిస్తుంటే పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు క్యూ కడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయాయని, గుడివాడ అమర్నాథ్ ఒక్క పరిశ్రమైనా తెచ్చారా అని ప్రశ్నించారు. పరిశ్రమల అభివృద్ధిపైన కూడా తాడేపల్లి ప్యాలెస్లో అయిన చర్చకు తాము సిద్ధమని రవినాయుడు సవాల్ విసిరారు. విశృంఖలంగా యథేచ్ఛగా దుష్ప్రచారాలు మొదలుపెట్టారు. ఇంత నీచమైన వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ రాష్ట్రంలో ఉండడం తెలుగువారు చేసుకున్న దురదృష్టం. ఎవరన్నా ఈ రాష్ట్రానికి మంచి చేస్తుంటే మీరేం పొగడొద్దండి, కానీ దుష్ప్రచారాలు చేయడం ఏంటి? ఏంటి మీ చేష్టలు? ఏంటి మీ బుద్ధి? ఇంత దరిద్రమా? అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ఈరోజు -డిగ్రీ అక్కడ టెంపరేచర్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు 7-10 వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో యువత కోసం ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రావాలి, పెట్టుబడులు తీసుకొని రావాలి, తద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ దేశంలో కాదు, ఈ దేశమే కాదు, ప్రపంచంలోనే తెలుగువారు ది బెస్ట్గా ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన అనేక సందర్భాల్లో దావోస్ పర్యటనలో ఆయన సక్సెస్ అయ్యారు. 18వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి నిద్రలా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బృందం ఏదైతే ఉందో దావోస్ పర్యటన బయలుదేరక ముందు రోజు రాత్రి నుంచి నిద్రపడ్డంలా. ఏం జరుగుతుందో ఏ రాష్ట్ర ప్రజల కంటే ఎక్కువ ఆత్రం వాళ్ళకి ఎక్కువైపోయింది. ఆత్రమే కాదు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఫేక్ ఐడీలతో ఫేక్ వీడియోలు చేసి విశృంఖలంగా యథేచ్ఛగా దుష్ప్రచారాలు మొదలుపెట్టారు. ఇంత నీచమైన వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ రాష్ట్రంలో ఉండడం తెలుగువారు చేసుకున్న దురదృష్టం. ఎవరన్నా ఈ రాష్ట్రానికి మంచి చేస్తూ